జీవితంలో ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడని 7 విషయాలు. చాణక్య నీతి. మనిషి జీవితంలో మాటలకు ఎంతో శక్తి ఉంటుంది. ఒక సరైన మాట జీవితాన్ని మార్చగలదు. ఒక తప్పు మాట జీవితాన్ని నాశనం చేయగలదు. చాణక్యుడు చెప్పిన గొప్ప సూత్రం. అన్ని విషయాలు అందరికీ చెప్పే వ్యక్తి చివరికి బాధపడతాడు. ఈరోజు తెలుసుకుందాం జీవితంలో ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడని 7 విషయాలు. మొదటి విషయానికి మీ భవిష్యత్ ప్రణాళికలు. పని పూర్తయ్యే వరకు మీ లక్ష్యాలను రహస్యంగా ఉంచండి. ఎక్కువగా చెప్పడం కంటే ఎక్కువగా చేయడం మంచిది. రెండవ విషయానికి మీ బలహీనతలు. ప్రతి ఒక్కరూ మీ బలహీనతను అర్థం చేసుకోరు. కొంతమంది అదే బలహీనతను మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. మూడవ విషయానికి మీ కుటుంబంలోని వ్యక్తిగత సమస్యలు. ప్రతి సమస్యను బయట చెప్పడం వల్ల పరిష్కారం కంటే అపోహలు ఎక్కువ అవుతాయి. కుటుంబ గౌరవాన్ని కాపాడటం కూడా బాధ్యతే. నాలుగవ విషయానికి మీ ఆదాయం మరియు సంపద. ఎక్కువ డబ్బు ఉందని చెప్పినా లేదని చెప్పినా రెండో సమస్యలకే దారి తీస్తాయి. వినయం మంచిది. ఐదవ విషయానికి మీ చేసిన దానం. నిజమైన సహాయం ప్రచారం కోసం కాదు, మనసు కోసం. ఆరవ విషయానికి మీ విజయానికి ఉపయోగించిన వ్యూహం. ప్రతి విజయం వెనుక ఒక ఆలోచన ఉంటుంది. అవసరం లేని చోట దానిని పంచుకోవద్దు. ఏడవ విషయానికి మిమ్మల్ని అవమానించిన వారి గురించి వారిని గుర్తు చేసుకుంటూ మాట్లాడటం వల్ల వారికే ప్రాధాన్యం ఇస్తారు. మీ దృష్టిని విజయంపై పెట్టండి. చాణక్యుడు చెప్తాడు, మౌనం చాలా సందర్భాల్లో మాటల కంటే గొప్ప ఆయుధం. జీవితంలో ప్రతి విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు మీ మనసులోనే ఉండాలి. అవి మీ బలం, అవి మీ రక్షణ. ఈ రోజు నుంచే తక్కువ మాట్లాడండి, ఎక్కువ గమనించండి. మీ విలువను కాపాడుకోండి, మీ రహస్యాలను రక్షించుకోండి. అప్పుడు మీ జీవితం మరింత ప్రశాంతంగా, మరింత విజయవంతంగా ఉంటుంది. అదే చాణక్య నీతి.